అసలే ఆ జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే అయినా కానీ ఇప్పుడు ఆ పార్టీలో అసమ్మతి రాగం వినిపిస్తోంది. ఆ పార్టీ నాయకునిపై అసమర్థత, అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయనతో పార్టీకి పెద్దగా ప్రయోజనం లేదని, ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ వినిపిస్తున్నాయి. ఇంతకీ అది ఏ పార్టీ, ఏ జిల్లా అనుకుంటున్నారా? వాట్స్ ది స్టోరీ? ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ పార్టీ ముందు నుంచి అంత బలంగా లేదు. ఇప్పటివరకు జిల్లాలోని కొన్ని పట్టణాల్లో కొంతమేరకు ఉనికి కాపాడుకుంది. కానీ బలమైన పార్టీగా మాత్రం మారలేకపోతోంది. అయితే దానికి ఎన్నో కారణాలున్నప్పటికీ పార్టీ సంస్థాగతంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో జిల్లా అధ్యక్ష పదవి పార్టీని 2 వర్గాలుగా చీలిపోయేలా చేసింది. ఏళ్లుగా పార్టీ కోసం, సిద్ధాంతం కోసం పనిచేసిన తమను కాదని, నిన్న కాక మొన్న వచ్చిన వారికి జిల్లా అధ్యక్ష పదవి ఎలా ఇస్తారంటూ అసమ్మతి వర్గం రగిలిపోతోంది. పార్టీ పెట్టిన నియమ నిబంధనలు పక్కన పెట్టి నాగం వర్షిత్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వడం వెనుక మతలబేంటని ప్రశ్నిస్తున్నారు అసమ్మతి నేతలు. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డిని అధిష్టానం ప్రకటించడంతో ఆ పార్టీలో అలజడి మొదలైంది. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారిని కాదని, కనీస వయస్సు, అర్హత లేని వ్యక్తికి పార్టీ జిల్లా పగ్గాలు అప్పచెప్పడంపై కమల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏడాది కాలంగా వర్గాలుగా విడిపోయి ఉన్న పార్టీ నేతలు ఇప్పుడు అధ్యక్ష పదవిని వర్షిత్ రెడ్డికి ప్రకటించడంతో పార్టీని కూడా వీడేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలో అత్యంత జూనియర్, వయసు రీత్యా కూడా జిల్లా అధ్యక్షుడికి ఉండాల్సిన వయసు కూడా లేని వ్యక్తికి ఆ పదవి ఎలా ఇస్తారంటూ నేతలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి బీజేపీలో జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవాలంటే కనీస వయస్సు 45 ఏళ్లు దాటి ఉండాలి. కానీ నల్గొండ జిల్లాకు అధ్యక్షుడిగా ఎంపిక చేసిన నాగం వర్షిత్ రెడ్డికి కనీసం 35 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరి కనీసం 5 సంవత్సరాలు కూడా కాలేదు. కానీ ఆయనను రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేయడం పట్ల పార్టీలో వ్యతిరేక వాదనలు వినిపిస్తున్నాయి. గతేడాది ఎన్నికల సీజన్ కావడంతో పార్టీ సంస్థాగత పదవులను వాయిదా వేసిన హైకమాండ్ ఆ తర్వాత బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన్ను నియమించింది. ఆ సమయంలోనే వర్షిత్ను జిల్లాలోని కొంతమంది నాయకులు వ్యతిరేకించారు. నిన్న మొన్ననే వచ్చిన ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఎలా ఇస్తారంటూ సీనియర్లంతా వ్యతిరేకించారు. కానీ పార్టీ నిర్ణయం కాబట్టి చేసేది లేక వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలకు కూడా కొంతమంది నేతలు దూరంగా ఉంటూ వస్తున్నారు. గతేడాది పార్లమెంట్తో పాటు ఒక ఎమ్మెల్సీ ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల కోసం పార్టీ ఫండ్ వచ్చిందని, బూత్ లెవెల్లో ఖర్చులకు ఇవ్వాల్సిన డబ్బులను అధ్యక్షుడు వర్షిత్ 60 లక్షల వరకు నొక్కేశాడని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై 6 నియోజకవర్గాల్లోని బూత్ స్థాయి అధ్యక్షులకు నాగం వర్షిత్ రెడ్డికి ఘర్షణలు జరిగాయనే ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది. దీనికి తోడు తనను ప్రశ్నించిన వారిపై నాగం వర్షిత్ రెడ్డి, మీరు నన్నేమీ చేయలేరు, నేను చెప్పినట్టే వినాలని ఆదేశాలు జారీ చేశారట. ఈ వ్యవహారంపై పలుమార్లు రాష్ట్ర నాయకత్వానికి కొంతమంది నేతలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. వాస్తవానికి కేవలం ఏడాది పాటు అధ్యక్షుడిగా కొనసాగిన నాగం వర్షిత్ రెడ్డికి పార్టీ సిద్ధాంతాలు కూడా తెలియవని ఆరోపణలున్నాయి. అలాగే ఎవరైనా నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తే వారిని స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ రానియనని బెదిరింపులకు దిగేవాడని చెబుతున్నారు. అంతేకాక పార్టీలో ఉన్న సీనియర్లను కూడా గౌరవించలేదని విమర్శలున్నాయి. అయితే ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి మరోసారి ఇవ్వొద్దని ఫిర్యాదు చేసినా మళ్లీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో పార్టీలో అసమ్మతి మొదలైంది. పార్టీ సిద్ధాంతాల ప్రకారం అధ్యక్ష పదవి కోసం ఇతర పేర్లను పరిశీలించకుండా కొంతమంది స్వార్థం కోసం అనుభవం లేని వ్యక్తినే అధ్యక్షుడిగా ఎంపిక చేశారని నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో రాష్ట్ర పార్టీ నాయకత్వం పునరాలోచించాలని,
లేదంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అసమ్మతి నేతలు హెచ్చరిస్తున్నారు. ఇక పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసిన నాగం వర్షిత్ రెడ్డిని మార్చకుంటే పార్టీ ఆఫీసు మెట్లు కూడా ఎక్కేది లేదంటూ అసమ్మతి నాయకులు, కార్యకర్తలు వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ మధ్య ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ నల్గొండ జిల్లా కేంద్రానికొచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బండి సంజయ్ ప్రసంగిస్తుండగానే బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా వర్షిత్ రెడ్డి ఎన్నికపై పునరాలోచన చేయాలని అసమ్మతివాదులు నిరసన వ్యక్తం చేశారు. మొత్తానికి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్ష ఎంపికపై జిల్లాలో నాయకుల మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు నెలకొన్నాయి. మరి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఎంపికపై పార్టీ పునరాలోచిస్తుందా లేక ఆయననే కొనసాగిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నాగం వర్షిత్ రెడ్డిని తప్పించకపోతే మాత్రం జిల్లాలో నేతలంతా మూకుమ్మడిగా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.